దేశ రాజకీయాల్లో యువ నాయకత్వం ఎప్పుడూ సంచలనమే సృష్టిస్తుంది. ప్రస్తుతం ఉత్తరాదిన మరో కొత్త యువ కిరణం దూసుకొచ్చింది. ఆయనే జార్ఖండ్ విద్యార్థి ఉద్యమ నేత దేవేంద్రనాథ్ మహతో. పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు దేవేంద్రనాథ్ మహతో ఎవరు? ఆయన వెనుక ఉన్న ప్రజాబలం ఏంటి? జార్ఖండ్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష బీజేపీని ఆయన ఎలా భయపెడుతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం. జార్ఖండ్ రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం ప్రస్తుతం ఒక యుద్ధ భూమిలా మారింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు జేఎస్ఎస్సీ సీజీఎల్ పోటీ పరీక్షల్లో జరిగిన విపరీతమైన అక్రమాలకు వ్యతిరేకంగా దేవేంద్రనాథ్ మహతో ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇటీవల విడుదలైన 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాల్లో భారీగా అవినీతి జరిగిందని విద్యార్థులు మండిపడుతున్నారు. పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం, ఏజెన్సీల లోపాల వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల హక్కుల కోసం దేవేంద్రనాథ్ మహతో ఒంటరిగా పోరాటానికి దిగి ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెస్తారని సవాల్ విసిరారు. ఇంతకీ ఎవరి దేవేంద్రనాథ్ మహతో? ఆయన జార్ఖండ్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న యువ రాజకీయ నాయకుడు. జైరామ్ మహతో నేతృత్వంలోని జార్ఖండ్ లోకాంత్రిక్ క్రాంతికారి మోర్చా పార్టీకి ఆయన వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. గతంలో జార్ఖండ్ స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా విద్యార్థి ఉద్యమాలు ముందునే నడిపించి పాపులర్ అయ్యారు. నిరుద్యోగం, పేపర్ లీకేజ్ని ప్రధాన ఎజెండాగా మార్చుకుని 2024 లోక్సభ ఎన్నికల్లో రాంచీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. యువత మరియు విద్యార్థుల్లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన కేవలం అధికార హేమంత్ సోరెన్ ప్రభుత్వానికే కాదు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా పెద్ద తలనొప్పిగా మారారు. ఎందుకంటే దేవేంద్రనాథ్ మహతో లేవనెత్తుతున్న నిరుద్యోగ సమస్య, పరీక్షల అవినీతి అంశాలు నేరుగా యువత ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలొచ్చినా యువత పాత్రే కీలకం. ఢిల్లీలో సోనం వాంగ్చుక్ లాంటి నేతలు నీట్ పేపర్ లీక్ పై చేసిన పోరాటాల తరహాలోనే దేవేంద్రనాథ్ మహతో జార్ఖండ్లో యువతను ఏకం చేస్తున్నారు. ఈయన ఉద్యమం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బీజేపీ, జేఎంఎం వంటి పెద్ద పార్టీల ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉంది. అందుకే ఈ యంగ్ లీడర్ దూకుడు చూసి అటు అధికార, ఇటు ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఈ దీక్షలో దేవేంద్రనాథ్ మహతో ప్రధానంగా 2 డిమాండ్లను గట్టిగా వినిపిస్తున్నారు. మొదటిది, అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను తక్షణమే రద్దు చేయాలి. రెండవది, పరీక్షలను నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీల వ్యవహారాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చూడాలి. పరీక్షల ప్రక్రియలో పూర్తి పారదర్శకత వచ్చే వరకు మరియు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేరుగా వచ్చి చర్చలు జరిపే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్షను ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.